ఒక పాజిటివ్ థింక్ తోటి మీరు చదువుకున్న వాళ్ళు, యువకులు, గ్రాడ్యుయేట్, వ్యాపారవేత్త, ప్రజల మీద మీకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు పార్టీల పరంగా విమర్శలు బంద్ చేసి మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతుందో, మీ నాన్న చేసినటువంటి పాపం ఇవాళ రైతులు 200 మంది నాశనం అవుతున్నారు. ఆ కుటుంబాలను కాపాడడానికి వెంటనే ఆ గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మారుస్తే, పాత రోడ్ ఎప్పుడైతే నితిన్ గడ్కరీ గారు గతంలో 2018 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ఒక మాట మీద మార్చి బ్రౌన్ ఫీల్డ్గా ఏ విధంగా పెట్టిందో, ఆ బ్రౌన్ ఫీల్డ్ని మీ మాట ప్రకారంగా గ్రీన్ ఫీల్డ్గా మళ్ళీ మార్చిండ్రు. కాబట్టి మళ్ళీ మీరు మాట ప్రకారంగా ఇక్కడ రైతులు నష్టపోతున్నారు అని చెప్పి ఆ రైతుల కోసం మళ్ళీ ఒకసారి ఇవాళ వంశీ పార్లమెంట్లో గలమెత్తాలి. అవసరమైతే గడ్కరీ గారితో స్పెషల్గా అపాయింట్మెంట్ పెట్టుకొని మేము కూడా ప్రతిపక్షాలు, మేము కూడా పార్టీలన్నీ మర్చిపోయి మీతో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కారణం రైతుల కోసం. కాబట్టి ఎంపీ వంశీ గారు వెంటనే వాళ్ళ తండ్రి చేసినటువంటి ఈ యొక్క పాప పనికి, అంటే రైతులను ముంచినటువంటి కార్యక్రమం ఏదైతున్నదో దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి, అందులోకి వెళ్ళి బయటపడటానికి వెంటనే వంశీ అండ్ వివేక్ గారు, రేపు వస్తున్న బట్టి గారు కూడా ఆలోచించి ఈ రైతుల పక్షాన్ని నిలబడి పాత ఎగ్జిస్టెన్సీ రోడ్ ఏదైతున్నదో ఆ రోడ్డు ప్రకారంగానే మీరు మంచాలకు లక్ష్యపెట్టి మంచాలకు వస్తే జీరో ల్యాండ్ ఎక్వేషన్లో ఇవాళ ప్రభుత్వానికి కూడా డబ్బులు మిగులుతాయి. ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ కింద దాదాపు 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా గతంలో పోచంపాటు పోయింది. మన వెంపల్లి కాడ, ఈ మంచిర్యాల, ఈ కేతంపల్లికి సంబంధించినటువంటి ప్లాట్లకు సంబంధించి, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు సంబంధించిన భూములకు మాత్రమే 27 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మిగిలిన దాదాపుగా 200 ఎకరాల భూమి ఇంకా పెండింగ్లో ఉంది. కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి సంకల్పం రోడ్డును వెంటనే పూర్తి చేయాలన్న ఆలోచన, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే పాత రోడ్డు ప్రకారంగా, పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగానే ఆ రోడ్డు పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు వస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా మరి 200 మంది రైతుల కుటుంబాలను ఆదుకుంటారా, మీ సావు మీరు సావారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా రోడ్డు తీసుకొస్తుందా? పెద్దలు ప్రేమ్ సారావు గారు కూడా గతంలో వారికి మాట ఇచ్చిండ్రు, రైతులకు మాట ఇచ్చిండ్రు. ఆ రోడ్డు ఖచ్చితంగా పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు మీదకి వెళ్ళిపోతుందని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. దానికి మాటకు కట్టుబడి ఇవాళ ప్రేమ్ సారావు గారు కూడా ఆ రోడ్డుని మార్చేటువంటి పద్ధతి బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము నితిన్ గడ్కరీ గారితో కూడా నెగోషియేషన్ చేసి వెంటనే ఆ రోడ్డుని మార్చేటువంటి ప్రయత్నం చేసి ఈ పాపానికి ప్రాయశ్చిత్తము ఇవాళ వివేక్ వెంకటస్వామి అండ్ వంశీ చేసుకోవాల్సినటువంటి సందర్భం అవసరం అనేది. కాబట్టి ఆ దిశగా మీరు ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ 200 జీవితాలను నాశనం చేసినటువంటి పేరులో మీరు చరిత్రలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారిగా మిగిలిపోతారు. మీరు ఈ ప్రాంతానికి రాకున్నా వచ్చినా ఏం నష్టం లేదు. కానీ ఇటువంటి ఈ పాపం చేసినటువంటి కార్యక్రమాలకు వెళ్ళి బయటికి రావడానికి ఖచ్చితంగా ఈ 2023కు సంబంధించినటువంటి నోటిఫికేషన్నే బలంగా మేము వాదిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజల ఆకాంక్ష, ప్రజలు కోరుకునేది కూడా అదే. ఇవాళ నష్టం లేనటువంటి ప్రాజెక్ట్ని వెంటనే బ్రౌన్ ఫీల్డ్గా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.